సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ, ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్, చిన్నకాకాని, గుంటూరు జిల్లా. క్లినిక్ A1 రామ్కుటీర్ మజెస్టిక్, 3/13, బ్రాడీపేట్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ప్రజల జీవన విధానం మెరుగుపడింది. జీవనకాలం పెరిగింది. జీవన ప్రమాణాలు పెరిగాయి. రోగ నిర్ధారణలో, చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది. వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈ రోజుకి ప్రధానమైంది. ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి ధీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది. సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు, వైద్య విధానం, నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం. గత 40 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను. డయాబెటీస్ 5. డయాబెటీస్కి ఇచ్చే మందులు. డయాబెటీస్ మిలేటమ్స్ మీద 5వ వ్యాసం. రచన డాక్టర్ రామకృష్ణ రాచకొండ, సంజీవని క్లినిక్, గుంటూరు. డయాబెటీస్కి ఇచ్చే చికిత్సలో ఆహార నియమాలు, వ్యాయామం ముఖ్యమైనవి. టైప్ 2 డయాబెటీస్లో ఈ క్రింది మందులు వాడతారు. ఇన్సులిన్ సెన్సిటైజర్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించి ఇన్సులిన్ పనితనాన్ని పెంచే మందులు. వీనిలో సాధారణంగా వాడే మందులు మెట్ఫార్మిన్ బైగోనైడ్ గ్రూపుకు చెందింది. మెట్ఫార్మిన్ లివర్ సెల్స్ నుంచి గ్లూకోజ్ అవుట్పుట్ తగ్గిస్తుంది. స్కెలెటల్ మజిల్, ఫ్యాట్ సెల్స్లో గ్లూకోజ్ ఎంట్రీ పెంచుతుంది. లివర్, కిడ్నీ పనితనం తగ్గినప్పుడు మెట్ఫార్మిన్ జాగ్రత్తగా వాడాలి. ఈ మందు శరీర బరువు పెంచదు. రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్ కంటే తగ్గవు. గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ A1C లెవెల్స్ 1.5 నుంచి 2% తగ్గిస్తుంది. ఈ గ్రూప్లోని ఇతర మందులు ఫెన్ఫార్మిన్, బూఫార్మిన్, లాక్టిక్ ఎసిడోసిస్ అనే సమస్య వలన వాడుకలో లేవు. మెట్ఫార్మిన్ ఆహార నియమాలు, వ్యాయామంతో పాటు మొదటనే వాడతారు. 500 మిల్లీగ్రాముల మాత్రలు, సస్టైన్ రిలీజ్ మాత్రలు అందుబాటులో ఉన్నాయి. మెట్ఫార్మిన్ ఇతర మందులతో కలిపి వాడతారు. థయాజోలిడిన్ డయోన్ మందులు. ఈ గ్రూపుకు చెందిన మందులు 1 రోసిగ్లిటజోన్స్, పయోగ్లిటజోన్స్, ట్రోగ్లిటజోన్. ఈ గ్లిటజోన్ డ్రగ్స్ పెరాక్సిజోమ్ ప్రొలిఫరేటర్ రిసెప్టార్ గామా మీద పనిచేసి ఇన్సులిన్ పనితనానికి ఉపయోగపడే ప్రోటీన్లను తయారు చేస్తాయి. గ్లూకోజ్, ఫ్యాట్ లెవెల్స్పై ప్రభావం చూపుతాయి. HDL కొలెస్ట్రాల్ లెవెల్స్ పెంచుతాయి. రక్తంలో గ్లూకోజ్ని నియంత్రిస్తాయి. LDL కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. ఈ మందుల్లో పయోగ్లిటజోన్ వాడకంలో ఉన్నది. రోసిగ్లిటజోన్, ట్రోగ్లిటజోన్ అందుబాటులో లేవు. ఈ మందులు కాళ్లవాపులు కలుగజేస్తాయి. గుండె వ్యాధుల్లో జాగ్రత్తగా వాడాలి. సెక్రీటోగాగ్ మందులు. ఈ మందులు క్రోమగ్రంథిలో నిలువ ఉన్న ఇన్సులిన్ని స్టోరేజ్ గ్రాన్యూల్స్ నుండి విడుదల చేస్తాయి. సల్ఫనైల్ యూరియా గ్రూపు 1. మొదటి జనరేషన్ సల్ఫనైల్ యూరియాలు టాల్బుటమైడ్, క్లోర్ప్రోపమైడ్, ఎసెటహెక్సమైడ్, టొలాజమైడ్ అనేవి. 2వ జనరేషను గ్లైపిజైడు, గ్లిబెన్క్లైమైడు, గ్లైబ్యురైడు, గ్లైక్లజైడు, గ్లైమిపైరైడు. నాన్ సల్ఫనైల్ యూరియా సెక్రిటోగాగ్ మందులు రెపాగ్లైనైడ్, నటాగ్లైనైడ్. ఈ మందులు మిగ్లిటనైల్ గ్రూపుకు చెందినవి. వాని యాక్షన్ కొద్ది గంటలే ఉంటుంది. ప్రతి మీల్తో 1 మాత్ర వాడాలి. ఆహారం తీసుకోకపోతే మందులు వాడరాదు. అవి క్లోమగ్రంథి నుంచి ఇన్సులిన్ రిలీజ్ చేస్తాయి. ఈ మందులు HbA1c లెవెల్స్ 0.5 నుండి 1% తగ్గిస్తాయి. ఆల్ఫా గ్లూకోసైడేజ్ ఇన్హిబిటార్స్ అనే మందులలో ఎకార్బోజ్, ఓగ్లిబోజ్, మిగ్లిటాల్ అనే మందులు చిన్న ప్రేగుల నుండి గ్లూకోజ్ రక్తంలోకి రాకుండా కాపాడతాయి. ఇంజెక్టబుల్ ఇంక్రెటిన్ మిమెటిక్స్. ఈ మందులు ఇన్సులిన్ విడుదల పెంచుతాయి. వీటిని గ్లూకగాన్ లైక్ పెప్టైడ్ అగోనిస్ట్ అంటారు. ఈ గ్రూప్లో గ్యాస్ట్రిక్ ఇన్హిబిటరీ పెప్టైడ్ మందులు ఉంటాయి. దీన్ని గ్లూకోజ్ డిపెండెంట్ ఇన్సులినోట్రాపిక్ పెప్టైడ్ అని కూడా అంటారు. DPP4 పెప్టిడేజ్లు వీనిని ఇన్హిబిట్ చేస్తాయి. క్లోమగ్రంథి నుండి ఇన్సులిన్ రిలీజ్ పెంచుతాయి. ఈ మందుల్లో ఎగ్జినటైడ్, లిరాగ్లుటైడ్, టాస్పోగ్లుటైడ్, సిమాగ్లుటైడ్ ఉన్నాయి. లిరాగ్లుటైడ్ ప్రతిరోజు ఇవ్వాలి. ఎగ్జినటైడ్ వారానికి ఒకసారి ఇస్తారు. ఎగ్జినటైడ్, లిరాగ్లుటైడ్ మందులు వెయిట్ రిడక్షన్ కూడా ఉపయోగపడతాయి. గ్లూకగాన్ GIP ఇన్హిబిటార్
పెప్టైడ్ ఓరల్ వీని DPP-4 ఇన్హిబిటర్స్ అంటారు. ఇంక్రిటిన్ లెవెల్స్ని పెంచుతాయి. ఇన్సులిన్ రిలీజ్ చేస్తాయి. సల్ఫనైల్ యూరియాతో కలిసి శరీర బరువు పెంచుతాయి. వీని వలన ఇన్ఫెక్షను, తలనొప్పి రావచ్చు. ఈ గ్రూప్లో విల్డాగ్లిప్టిన్, సిటాగ్లిప్టిన్, సాక్సగ్లిప్టిన్, ఆటోగ్లిప్టిన్, టెనిల్గ్లిప్టిన్ ఉన్నాయి. HbA1c లెవెల్స్ 1% దాకా తగ్గిస్తాయి. ఇంజెక్టబుల్ ఎమైలిన్ ఎనలోగ్స్ ఈ గ్రూప్లోని మందులు ప్రామిలినిటైడ్ గ్లూకగాన్ని సప్రెస్ చేస్తాయి. ఇన్సులిన్ సెక్రీషన్ని పెంచవు, వికారం కలిగిస్తాయి. SGLT2 బ్లాకర్ ఈ మందులు ఈ మధ్యన బాగా ప్రాచుర్యం పొందాయి. వీనిలో డాపాగ్లిఫ్లోజిన్, ఎంపాగ్లిఫ్లోజిన్, కానాగ్లిఫ్లోజిన్ ఉన్నాయి. కిడ్నీ ట్యూబ్యూల్స్లో గ్లూకోజ్ అబ్జార్ప్షన్ తగ్గిస్తాయి. కీటోఎసిడోసిస్, యూరినరీ ఇన్ఫెక్షన్, వజైనల్ ఇన్ఫెక్షన్, హైపోగ్లైసీమియా కలగజేయవచ్చు.